హర్షు ఇవాళ బర్త్డే కదండి ఇది. హ్యాపీ బర్త్డే, గాడ్ బ్లెస్ యూ. నువ్వు మంచి జాబ్ చేయలేదు, కంప్యూటర్ సైన్స్ చదువుతావు కదా, డైట్ కాలేజ్ కదా, కాబట్టి నువ్వు మంచి జాబ్ కొట్టాలి. ఓకే, జాబ్ కొట్టాకే నీకు పెళ్ళి, ముందు పెళ్ళి తెలియదు. ఓకే, నా బ్లెస్సింగ్స్ ఇవే. ఓకే హర్షు, లవ్ యూ. ఇవాళ హర్షిత బర్త్డే కదా, మరి హర్షిత పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పావా? నేను ఎందుకని చెప్పలేదమ్మా, ఎవరికి చెప్పలేదు. చెప్పకపోతే హర్షితేమో నాని నా పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పవా అని అన్నాడు. చెప్పకూడదే, అందువల్ల చెప్పలేదు అన్నాడు. పర్లేదు చెప్పు అనేసి ఆడు చెయ్యట్టుకొని ముద్దులాడు. నీకన్నా నీటమ్మా. హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మైల్ జ్యోతి. ఈ వ్లాగ్ అంతా మా మేనకోళ్ళ బర్త్డే వీడియో అనమాట. బర్త్డే అండి నిన్న జరిగిందనమాట. అయితే జ్యోతత్త నువ్వు రావచ్చు కదా బర్త్డేకి, రా జ్యోతత్త, అభి నువ్వు రండి అని చెప్పేసి అందరినీ రమ్మని చెప్పింది. అయితే అభి నేనే వెళ్దామని చెప్పేసి అనుకొని బయలుదేరామండి. ఇదిగోండి నోకలతో లార్చి బైపాస్ హైవే అనమాట, అనకాపల్లి. ఊర్లో బస్సులు ఎక్కువగా ఉంటాయండి. అంటే సత్యనారాయణ థియేటర్ దగ్గర అనకాపల్లిలో ఎక్కువ అక్కడ ఆపుతాడు అనమాట. బాలకృష్ణ బస్ స్టాప్ అంటారు అది. అయితే అక్కడ ఎక్కువ బస్సులు ఉంటాయి. కానీ మా అమ్మాళ్ళ దగ్గర ఇక్కడ హైవే బైపాస్ దగ్గర దిగితే కొంచెం కన్వీనియంట్గా ఉంటుంది అనమాట అక్కడ నాకు. అందుకని అక్కడ నర్సీపట్నం బస్సులు, కాకినాడ ఇలాంటి బస్సులు అవి ఎక్కుతూ ఉంటాయి అనమాట. ఎక్స్ప్రెస్లు ఎక్కితే అక్కడ దిగొచ్చు అనమాట. ఊర్లో బస్సులు అయితే 50 రూపాయలండి. ఇదే ఇలా బస్సులుగా నర్సీపట్నం బస్సు అయితే 60 అనమాట. కాకినాడ బస్సు ఎక్కానమాట 70 రూపీస్ అండి మనిషికి. అక్కడ దిగితే మా అమ్మాళ్ళకి ఇంకే ఏ రిక్షా అది ఎక్కకలేదు, ఎండ కదా, అందుకని ఇంకా నడిచి వెళ్ళిపోవచ్చు ఇద్దరు ఉంటే. కానీ ఎండ కదా నడవలేమని చెప్పేసి ఇంకా బస్సు ఎక్కేసి వచ్చేసాం అనమాట. మేము రాబోసరికి మా హర్షును, అదే మా మేనకోళ్ళ మేనల్లుడు ఇద్దరు కలిపి గుడికి వెళ్ళారనమాట వాళ్ళిద్దరూను. మేము రాబోసరికి గుడికి వెళ్ళారు. ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత వాళ్ళు వచ్చారండి. ఇదిగోండి మాకు క్రష్లో తీసుకొచ్చారు. అనకాపల్లి క్రష్ ఫేమస్ అండి. ఎప్పుడైనా అనకాపల్లి వస్తే మీరు ఇదే ఇవి ఉంటాయి కదా, పాన్ షాపులు ఉంటాయి కదా, అక్కడికి వెళ్ళి క్రష్ అని అడగండి, చేసిస్తారు. మీకు భలే నచ్చుతుంది అనమాట. సూపర్గా ఉంటుంది. అయితే ఆ క్రష్లు తీసుకొచ్చారు మా కోసం. ఇదిగోండి పాయసం అనమాట. మా అమ్మ పాయసం చేసింది. మా నాన్నగారికి పెడుతుంది అనమాట, తీసుకెళ్తుందండి. మా నాన్నగారు చనిపోయి ఇంకా 1 ఇయర్ కూడా అవ్వలేదండి. ఎప్పుడు అమ్మాళ్ళ ఇంటికి వెళ్తే అక్కడ అలాగా కూర్చున్నారు. మా నాన్నగారు బొబ్బుల పులి అనమాట. అసలు ఆ ఇంటికి అందమే పోయిందండి. అలా వైట్ డ్రెస్ వేసుకొని అక్కడ అలా కూర్చుంటే ఇంకా అసలు ఆ ఇంటికి అందం. ఇంక చూడండి మా నాన్నగారు కూడా ఎంత ఆజానుబాహుడు అంటే ఎంత పులిలాగా ఉంటాడనమాట. అలాంటిది మా నాన్నగారిని కోల్పోయామండి మేము. మొన్న లాస్ట్ ఇయర్ అక్టోబర్లో చనిపోయారు. అయితే మా నాన్నగారి దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకొని అక్కడ పాయసం పెట్టి, అదే మనం ఏదైనా వండేటప్పుడు దేవులకి ఎలా పెడతామో అలాగే మన ఇంట్లో పెద్దవాళ్ళకి కూడా అలా పెడతాం కదా, అలా పాయసం అది పెట్టిందండి. కానీ మా నాన్నగారు చనిపోయారని మాకు ఎప్పుడు కూడా అనిపించదు. మా అమ్మని చూసినప్పుడల్లా బాధగా ఉంటుంటుందండి. ముత్తైదులా నిండుగా ఉండేదన్నమాట. ఇంకా నాన్నగారు లేరు. అక్కడ ఉయ్యాల్లో కూర్చుని ఉండేవారండి ఎల్లబోసరికి. టీవీ చూస్తూ అలా ఉండేవారనమాట. పులి, ఆ ఇంటికి పులిలా ఉండేవారండి అసలు. ఈరోజు మా నాన్నగారు లేరు. కానీ మాకు అసలు అలా అనిపించదు ఎప్పుడు. ఇష్టమైన ఫ్రూట్ మా నాన్నగారు ఉంటే ఇంకా బాగుంది అనిపిస్తుంది. మా నాన్నగారు ఉంటే నిజంగా కలివిడిగా సరదాగా సందడిగా ఉంటుందండి. ఇంట్లో పెద్దలు ఉంటే అది వేరే రకంగా ఉంటుంది ఇల్లు. అలాగా మమ్మల్ని సినిమాకి తీసుకెళ్ళాలేటి, మా కోసం అన్నీ తేవడాలేటి, ఇంక అన్నీ ఆ లోటన్నీ కనిపిస్తూనే ఉంటుంది. బాగోకపోయినా సరే వాళ్ళు వచ్చారు కదా అని చెప్పేసి మాతో స్పెండ్ చేయడం, టీవీ కూడా చూసేవారు కదనమాట. మేము రాబోసరికి మా దగ్గర కూర్చొని అలా మాట్లాడాలి అవి చేసేవారండి. మా హర్షిక ఇలా తయారైందండి మార్నింగ్, గుడి నుంచి వచ్చింది. ఇదిగా హాఫ్ సారీ అండి, ఇది నీట్గా ఉంది, నైస్గా ఉందన్నమాట. అంటే డార్క్ కలర్స్ కాకపోవడం వల్ల కొంచెం సింపుల్గా అనిపించింది డ్రెస్. మా మేనల్డేమో వాళ్ళ అక్కకి ఆ చాక్లెట్స్ తీసుకొచ్చి గిఫ్ట్ కూడా తెచ్చాడనమాట. డాడీ వాచ్ అండి, వాచ్ కొన్నాడు అనమాట వాళ్ళ అక్కకి.
మా మేనకోళ్ళేమో డైట్ కాలేజీలో చదువుతుందండి, 3rd ఇయర్ కంప్యూటర్ సైన్స్. మా మేనల్లుడు ఇప్పుడు తను ఇంటర్మీడియట్ అయిపోయింది, బీటెక్ జాయిన్ అవ్వాలన్నమాట. ఎంసెట్ ఇవన్నీ ఉన్నాయి, వాటికి ప్రిపేర్ అవుతున్నాడు. మా చిన్నోడు అక్కడ ఉయ్యాలో కూర్చున్నాడండి. వాడే చక్కగా వాళ్ళ అక్కని గుడికి తీసుకెళ్ళి దర్శనం అది చేయించి వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి తీసుకెళ్ళి వాళ్ళ బ్లెస్సింగ్స్ అవన్నీ తీసుకొని అక్కని చక్కగా తీసుకొచ్చాడు. మా కోసం క్రష్లు, పకోడీ అవన్నీ అమ్మ తీసుకురమ్మంది, అవన్నీ తీసుకొచ్చారండి ఇద్దరును. ఎండ అనమాట, చాలా ఎక్కువ ఎండ ఉంది. ఎందుకంటే అక్కడ కూర్చొని అందరూ విష్ చేస్తుంటే రిప్లైస్ ఇస్తుంది అనమాట. మా అమ్మ విష్ చేస్తుందండి ఇక్కడ. నిండుతనం అంతా పోయిందండి మా అమ్మకి. అసలు మొహం అది పొంగిపోయి అదొకలాగా అయిపోయింది మా అమ్మ. ఇంకా నాన్నగారిని అలా గుర్తు చేసుకుంటూ ఉండిపోతుంది. మేము వెళ్తే ఏదో కొంచెం అలాగా ఉంటుందన్నమాట. అందుకే అప్పుడప్పుడు వెళ్ళాలి అని అనుకుంటాము, కానీ మాకు కూడా ఇంటి దగ్గర అవ్వకపోవడం వల్ల వెళ్ళట్లేదు. ఇలాంటి స్పెషల్ డేస్ ఎప్పుడైనా సరే మేము వెళ్ళినట్టు ఉంటుంది అక్కడ, అలాగే అమ్మ కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది అని చెప్పేసి వెళ్తున్నామండి. చెల్లి లేదు, చెల్లి తిరుపతి వెళ్ళిపోయింది, లేకపోతే చెల్లి కూడా వద్దును. అంటే ఇంక మార్నింగ్ సింపుల్గానే చేసేసుకున్నారు. ఈ పులిహోర అవన్నీ చేసి పాయసాలు చేసి సింపుల్గా అయిపోయింది. తర్వాత నైట్ పన్నీర్ బిర్యానీ అది చేసింది మా మరదలో. ఓహో, ఇది సాటర్డే అని చెప్పా, చికెన్ బిర్యానీ ఉంటుంది కదా. ఓకే, అప్పుడే వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చి గిఫ్ట్ ఇచ్చారండి తనకి. మేడ మీదకి రాలేదనమాట, వాళ్ళకి సిగ్గు ఎక్కువట. కింద నుంచే గిఫ్ట్ ఇచ్చేసి వాళ్ళు వెళ్ళిపోయారనమాట. ఈవినింగ్ కేక్ కట్ చేస్తాము, నువ్వు పలానా ఏదో ఎక్కడికో రమ్మని చెప్పారనమాట. ఇంటికి అయితే రారంట, వాళ్ళకి అంత సిగ్గంట. మా మేనకోళ్ళు కూడా చాలా సిగ్గండి, చాలా మొహమాట వస్త్రాలు కూడా. గిఫ్ట్ ఓపెన్ చేస్తుంది అనమాట. చాలా మంచి గిఫ్టే ఇచ్చారండి. ఇదిగోండి, ఫొటోస్ ఏమన్నా పెట్టి ఫోటో ఫ్రేమ్ లాగా చాలా బాగుంది, వెరీ నైస్ అనమాట. వాళ్ళ మామయ్య చింకీ అని పిలిచేవాడు మా మేనకోళ్ళని. అలాగే వాళ్ళ ఫ్రెండ్స్ కూడా హ్యాపీ బర్త్డే చింకీ అని చెప్పి ఆ ఫోటో ఫ్రేమ్ గిఫ్ట్గా ఇచ్చారు. తర్వాత ఇంకా మా మరదలు స్కూల్కి వెళ్ళిపోయింది. యాక్చువల్గా తన స్కూల్ టీచర్ అండి, స్కూల్ నుంచి వచ్చిందనమాట. మా తమ్ముడు కూడా షాప్ నుంచి వచ్చాడు. ఇంకా మేమందరం కూడా హాల్లో కూర్చొని తినేవాళ్ళం ఒకప్పుడు, కానీ అక్కడ ఎండ ఎక్కువ, అందుకని తమ్ముడాల రూమ్లో ఏసీ ఉంటుంది అనమాట. ఏసీ వేసుకుని అందరం అక్కడే కూర్చొని భోజనాలు తింటున్నాం అనమాట. నిజంగా ఏమైనా ఫంక్షన్స్ అప్పుడు ఇలా హడావిడిగా ఇలా అందరం కలిసి కూర్చొని తింటే సూపర్ ఉంటుంది. అలాగే తింటాము, ప్రతి ఇంట్లోనూ కూడా ఇలాగే తింటారు. అలాగే మేము కూడా అంతే. అలా అంట మా తమ్ముడి దగ్గర ఉంటే ఎప్పుడు నవ్వులేనండి, అంతలా నవ్విస్తూ ఉంటాడు అనమాట వాడు. ఆ హిందీ మాట్లాడేవన్నీ చూడండి. నమ్మకాయ ఉప్పు నమ్మకాయ వచ్చింది. తెలుగు में साल्ट उप्पू वगैरह वगैरह दोसा धोने का वगैरह दोसा धोने का उल्बे का प्याजी नहीं चाहिए प्याज ఎందుకంటే లేసాను అంటున్నావు కదా, అప్పుడు ఎవరైనా నీకు విష్ చేసి అందరూ చేశారు విష్. మా తమ్ముడి దగ్గర ఉంటే చాలా టైంపాస్ అయిపోద్ది అనమాట, అంతలా నవ్విస్తాడు అసలు. అవునా, మీ ఫ్రెండ్స్ చేశారు? ఇంకా అలా నవ్వుతూనే ఉంటాం వాడి దగ్గరగానే ఉంటే. ఎప్పుడు మేము వచ్చినా సరే తమ్ముడాల రూమ్లో అందరం పడుకుని పోతా ఉండే. కింద ఎగలేలో అడ్జస్ట్ అయిపోయి ఏసీ ఆ రూమ్లో ఒకటే ఉంటుంది అనమాట. వేసవి కాలంలో ఇంకా అందరం అక్కడ ఎలా పడుకుని పోతాం. ఇంకా షాప్కి వెళ్ళిపోదామని తను, మా మరదలేమో తను స్టిచ్చింగ్ కూడా నేర్చుకుంటుంది అనమాట. తను అక్కడికి వెళ్దామని చెప్పి తను ఇంకా వెళ్ళిపోతూ అలా ఏంటని చెప్పి తీసానండి. చుట్టుపక్కల ఇలా ఉంటుంది అనమాట అమ్మాళ్ళ ఇంటి దగ్గర.
ఇందాక వీడియోలో మరి ఉందా ఇప్పుడు వీడియోలో లేకపోతే బాగోదు. ఈ గుడికి వెళ్ళినప్పుడు అప్పుడు నేను వీడియోస్ తీయలేదు కదండి, అందుకే ఇంటెన్ కథలే షణ్ముఖ స్వామి ఉంటాడు అనమాట, అక్కడ తీసుకెళ్ళి కొంచెం వీడియోస్ అవన్నీ తీసానండి. ఈవినింగ్ కూడా కేక్ కటింగ్ అది అవన్నీ చేసింది, వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర కూడా వెళ్ళింది. ఆ వీడియో అన్ని కూడా తర్వాత పెడతానండి, రేపు పెడతాను, అది కూడా చూడండి. ఇది పార్ట్ 1 అనుకోండి, అంటే ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు అనమాట ఇది. తర్వాత మిగతాది అంతా సెకండ్ పార్ట్ కింద మీకు పెడతాను, అది కూడా చూడండి, చాలా బాగుంటుంది. అందులో మా హర్షు డ్రెస్ చాలా సూపర్గా ఉంటుందండి ఈ డ్రెస్ కన్నా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.